ఈరోజు మనం గ్లూటియల్ రీజన్ గురించి తెలుసుకుందాం. ఈ గ్లూటియల్ రీజన్‌లో ముఖ్యంగా 3 మజిల్స్ ఉంటాయి. గ్లూటియల్ గ్రూప్‌లో అయితే అవి గ్లూటియస్ మాక్సిమస్, గ్లూటియస్ మీడియస్, గ్లూటియస్ మినిమస్. గ్లూటియస్ మాక్సిమస్ అనేది సూపర్ఫిషియల్‌గా పై భాగంలో పై పొరలో ఉంటుంది. ఇది చాలా మేజర్ మజిల్ అండ్ చాలా కీలకమైన మజిల్. ఆ తర్వాత దాని కింద మనం డైసెక్ట్ చేసి కింద చూస్తే గ్లూటియస్ మీడియస్ ఉంటుంది. ఈ గ్లూటియస్ మీడియస్ అనేది ఇంటర్మీడియేట్ లేయర్. గ్లూటియస్ మీడియస్ కన్నా కింద భాగంలో గ్లూటియస్ మినిమస్ ఉంటుంది. ఇది చాలా చిన్న మజిల్. ఇది డీప్ లేయర్ మజిల్ అని చెప్పొచ్చు. గ్లూటియస్ మినిమస్ కన్నా లోపల భాగంలో ఇంకా పైరిఫార్మిస్, ఇంకా జెమెల్లీ ఆర్బురేటర్స్ అనే మజిల్స్ ఉంటాయి. వాటి గురించి మళ్ళీ తెలుసుకుందాం. గ్లూటియస్ మాక్సిమస్ అనేది చాలా సూపర్ఫిషియల్గా పై భాగంలో ఉంటుంది. దీని ప్రైమరీ యాక్షన్ అయితే హిప్ ఎక్స్టెన్షన్, ఎక్స్టర్నల్ రొటేషన్. ఇకపోతే గ్లూటియస్ మీడియస్ ఇది మాక్సిమస్ మరియు మినిమస్ మధ్యలో ఉంటుంది. దీని ప్రైమరీ యాక్షన్ వచ్చి హిప్ అబ్డక్షన్, ఇంకా పెల్విస్ యొక్క స్టెబిలైజేషన్. ఇక ఫైనల్గా గ్లూటియస్ మినిమస్. ఈ గ్లూటియస్ మినిమస్ వచ్చి డీపెస్ట్ అండ్ స్మాలెస్ట్ గ్లూట్స్లో ఒకటి. దీని ప్రైమరీ యాక్షన్ హిప్ అబ్డక్షన్, ఇంటర్నల్ రొటేషన్. వీటి ఆరిజిన్ ఇన్సర్షన్ తెలుసుకునేందుకు వెంటనే ఫిజికల్ వ్యూని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.